సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మూర్తి గారు ఉన్నారు. ఆయనతో ఇప్పుడు మాట్లాడేద్దాము. అసలు ఏంటి మాధురి జర్నలిస్టుల దగ్గరికి వెళ్తోంది, అసలు ఏం కనుక్కుందామని వెళ్తోంది అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. లీడర్స్ నుంచి జర్నలిస్టుల దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, మనం ఇంతవరకు ఎదురు చూసిన కాంగ్రెస్ గెలుపు అయితే వచ్చేసింది. అఫ్కోర్స్ మనం కాంగ్రెసే గెలవాలని ఎదురు చూడలేదు, బట్ ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. మనమైతే కాంగ్రెస్ గెలుపునైతే చూసేసాము. సో లీడర్స్ నుంచి మనము ఇప్పుడైతే అవన్నీ అసలు ఎవరు సీఎం అవ్వాలి, ఇప్పుడు ప్రత్యేకంగా దాని గురించి చర్చ జరుగుతోంది. అసలు మనం జర్నలిస్టులతో మాట్లాడదాం. కాంగ్రెస్ గెలుపు అనేది ప్రజా తీర్పు సరైనదేనా? అఫ్కోర్స్ ప్రజా తీర్పు అనేది ఎప్పటికీ సరైనదే అవుతుంది, బట్ అయినా సరే మనం కొంత అనాలిసిస్ అయితే చేద్దాము దీని గురించి. సో మనమైతే మూర్తి గారితో మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్తే సార్. అయితే చెప్పండి, మొత్తానికైతే అందరూ ఉత్కంఠ భరితంగా ఎదురు చూసిన వేళ అయితే వచ్చేసింది. కాంగ్రెస్ అయితే గెలుపు తథ్యం అయిపోయింది, సాధ్యమైంది. సో మీకు ఎలా అనిపిస్తోంది? ఇది కరెక్ట్ డెసిషన్ అయినా ప్రజలది? ముందుగా 95 న్యూస్ వ్యూయర్స్కి, అదేవిధంగా వాళ్ళ సిబ్బందికి నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ 95 న్యూస్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది, అనివార్యం అది. ఎందుకు అని అంటే, ఎక్కడైనా మనది ప్రజాస్వామ్య వ్యవస్థ, అంటే ప్రజలే రాజులు. వాళ్ళ ఓటు ద్వారా ఎవరు అధికారంలో ఉండాలని వాళ్ళు నిర్ణయిస్తారు. 2014లో ప్రత్యేక తెలంగాణ అని తీసుకొచ్చిన ఒక వ్యవస్థగా, ఒక రాజకీయ పార్టీగా టీఆర్ఎస్ని ఎన్నుకున్నారు. 5 ఏళ్ళ తర్వాత రెండోసారి ఎందుకు అవకాశం ఇచ్చారు అని అంటే, అప్పుడు కాంగ్రెస్ ఒక మహాకూటమి అని అన్ని పార్టీలతోటి కలిసి పెద్ద ఎత్తున మహాకూటమిని ఏర్పాటు చేసింది. అయినా కూడా టీఆర్ఎస్ని ఆనాడు గెలిపించారు. కారణం ఏంటంటే, మొదటి ఒక 5 ఏళ్లలో మన ప్రత్యేక తెలంగాణని ఒక బంగారు తెలంగాణగా మార్చడం సాధ్యం కాదు, ఇంకో 5 ఏళ్ల పాటు ఈయనకి అవకాశం ఇద్దాం అని చెప్పి ఇచ్చారు. అయితే ఇక్కడ ఏమైందంటే, మొదటి 5 సంవత్సరాల్లో కేసీఆర్ గారి యొక్క పరిపాలన ఇదంతా కూడా ఒక భరోసాని ఇచ్చింది. రెండోసారి వచ్చేసరికి నియంతృత్వ పోకళ్ళు అనేవి ప్రజలు గమనించారు. ముఖ్యంగా ఎవరికైనా, ఏ వర్గానికైనా వాళ్ళ సమస్యను తెలియజేసుకోవాలని అంటే, ప్రగతి భవన్కి వెళ్దామనంటే ఎమ్మెల్యేలకు కూడా, అంటే ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలకు కూడా అక్కడ లోపల ప్రవేశం లేదు. అంటే ఒక దొర గడిలోకి వెళ్ళడానికి ఏ విధంగా అయితే పూర్వకాలంలో ప్రవేశం లేదో, ఇది మోడర్న్ దొర కింద ఈయన ఎక్స్పోజ్ అయ్యాడు. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైనా వాళ్ళ సమస్యల్ని, నిరసనని వ్యక్తం చేయాలని అంటే ధర్నా చౌక్ అని మనకి ఇందిరా పార్క్ దగ్గర ఉంది, దాన్ని మొత్తం క్లోజ్ చేసాడు ఆయన. మన తెలంగాణలో నేనుండగా ధర్నాలు ఎందుకుంటాయి? ఎవరికి మంచిది కాదు అంటారా? ఎందుకంటే కాంగ్రెస్ ఉందంటే బంద్లు ఎక్కువ ఉండేవి అనేవారు కదా. సో ఇప్పుడు తెలంగాణ వచ్చి, అంటే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అయితే బంద్లు అవన్నీ లేవు, ధర్నాలు ఇవన్నీ. అది మంచి శకునం కాదంటారా? ఎందుకు లేవు ధర్నాలు? ఎందుకు లేవు? ఆల్మోస్ట్ చాలా తక్కువ అని చెప్పుకోవాలి కాంగ్రెస్ తో పోల్చుకుంటే. దాన్ని ఏ రకంగా అయితే బ్రిటిష్ వాళ్ళు ఆనాడు స్వతంత్ర ఉద్యమాన్ని అణిచేశారో అదేవిధంగా అణిచేశారు. అందుకని ప్రజాస్వామ్యంలో ఈ నియంతృత్వాలు అనేవి నడవు. ఇది చాలా బలంగా, ఇప్పుడు నేనే నీకు భోజనం పెట్టానని చెప్పి కరబెట్టుకుని బాధ్యత ఓర్చుకుంటామా మనం? ప్రతి మనిషికి ఒక ఆత్మగౌరవం ఉంటుంది. ఆ ఆత్మగౌరవం దెబ్బతిన్నప్పుడు ఆకలి ఇవేమీ వాళ్ళకి గుర్తురావు. అందుకని ఈ రోజుని ఈ నియంతృత్వ పోకళ్ళు అనేది కేసీఆర్ గారి యొక్క విధానాలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయే ప్రజాస్వామ్య పరిపాలనకు ఒక మార్గం వేసింది. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మేనిఫెస్టోలో దళితులకు 3 ఎకరాలు ఇస్తానన్నాడు, 1 ఎకరం కూడా ఇవ్వలేదు. అలాగే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తాను, నేను చేయకపోతే నా తల నరుక్కుంటాను అన్నాడు. తర్వాత ఏమైంది? నేనే దళితుడిని అని చెప్పి ఆయన సీఎం అయ్యాడు. పిల్లలకి ఉచిత విద్య, కేజీ నుంచి పీజీ వరకు కూడా ఉచిత విద్య అన్నాడు.
అమల్లోకి రాలేదు. ప్రైవేటు కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళు, భరించలేని ఫీజులు ఇవన్నీ కూడా చూసాం మనం. అట్లాగే రాజశేఖర్ రెడ్డి ఫీజు రీఎంబర్స్మెంట్ తీసుకొచ్చాడు. దాన్ని సరైన కాలంలో వాళ్ళకి ఇవ్వకపోవడం మూలాన్ని విద్యార్థులు బాగా సఫర్ అయ్యారు. అదేవిధంగా సంవత్సరానికి 1,00,000 ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు దాకా కూడా నోటిఫికేషన్స్ ఇవ్వడం, పేపర్ లీకులు కావడం, నిరుద్యోగుల యొక్క సమస్య. అంటే ఇప్పుడు కేసీఆర్ 2014లో ఒక అబ్బాయికి 14 ఏళ్ల వయసు ఉందనుకో, ఇప్పటికి ఎన్నేళ్ళ వయసు వచ్చాడు? 24 ఏళ్ళ వయసు వచ్చింది. అంటే వాడికి ఉద్యోగం లేదు, ఓటు హక్కు అయితే వచ్చింది. ఈ విధంగా నిరుద్యోగుల్లో ఒక విధమైన బీఆర్ఎస్ ఓటమికి ధరణి తర్వాత ముఖ్యంగా నిరుద్యోగ సమస్య మెయిన్ అని అంటున్నారు. అది కరెక్టేనా? అయితే ప్రధానంగా నిరుద్యోగ సమస్య. రెండోది ధరణి. ఈ ధరణిలో మనకి అంటే మామూలు మన వీక్షకులకు అర్థం కావడానికి చెప్తున్నాను. పొలం నాది ఉంటుంది, కానీ ఇంకో ఆయన కౌలు తీసుకుని దున్నుతూ ఉంటాడు. అంటే అనుభవదారుడు, రైతు అని ఉంటారు. ఆయన ఎవరైతే దాన్ని అనుభవదారుడుగా ఉన్నాడో ఆ కాలంని తీసేసాడు ధరణిలో. తీసేయడం వల్ల ఏమైందంటే లెక్కాపత్రం లేని అనేక భూములన్నీ కూడా వాళ్ళు వేరే వాళ్ళ పేర్ల మీద లెక్క రాయించేసుకున్నారు. ఈ రకంగా ధరణి అనేది అంటే ధరణిలో ఒక ఉపయోగం ఏం జరిగిందనంటే ఎవరైనా ఒక పొలాన్ని కనుక కొంటే అది ఎంఆర్ఓకి వెళ్ళి మ్యూటేషన్ జరగాలి. రిజిస్టర్ అయితే ఈయన పేరు మీద రాదు. అంటే రిజిస్ట్రేషన్ ఒక దగ్గర జరిగితే మళ్ళా మ్యూటేషన్కి వెళ్ళాలి. అలా వెళ్ళే సందర్భంలో లంచాలు ఇవన్నీ అనేవి ఉన్నాయి అని చెప్పి సింగిల్ విండోగా ఎక్కడైతే రిజిస్ట్రేషన్ అయిందో అక్కడే మ్యూటేషన్ అని అదే రోజున పాస్బుక్ వచ్చే ఆ వరకు అది ధరణి మంచిది. కానీ ఆ పేరు మీద దాని వెనకాల జరిగిన ఈ టెక్నాలజీ ద్వారా భూములు, పడావు భూములు కానీ లేకపోతే అన్క్లైమ్డ్ కానీ ఇలాంటి భూములు అసైన్డ్ భూములు కానీ ఇవన్నీ కూడా లక్షల ఎకరాల మీద డిస్ప్యూట్స్ ఉన్నాయి ఈరోజు. అందుకని ధరణిని మేము తీసేస్తామని కాంగ్రెస్ అన్నది చాలా ఉపయోగపడ్డది. ఇక రైతు బంధు ఏమైంది? 100 ఎకరాలు ఉన్నవాడు 10,000 చొప్పుని 10 లక్షలు వచ్చేస్తుంది. అందుకని వాడు వ్యవసాయం చేయటం. కాంగ్రెస్ వస్తే రైతు బంధు తీసేస్తారేమో అని కొంతమంది భయపడుతున్నారు కదా, దాని గురించి? లేదు, రైతు బంధుని తీసేస్తామని అనలేదు. మన ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అని ఉంది. అంటే ఒక తరి భూమి అంటే పంట పండే భూమి 20 ఎకరాలు ఉండొచ్చు, లేదు మెట్ట భూమి, చెలక భూమి అవి 54 ఎకరాల వరకు ఉండొచ్చు. అంటే ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి మేము రైతు బంధు ఇస్తాం. కౌలు రైతులు 140 మంది కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులు అంటే వాళ్ళ భూమి వాళ్ళది కాదు, ఏ రకంగా అయితే మనం అద్దెకి ఇంటికి తీసుకుంటామో అట్లా తీసుకుని కౌలుకి తీసుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి పెట్టుబడికి డబ్బులు ఉండట్లేదు, రైతు బంధు రాదు. ఈయన వచ్చిన తర్వాత ఇంకో విచిత్రం ఏంటంటే ఒక ట్రాక్టర్ కొనుక్కుంటే సబ్సిడీ ఉండేది, ఎరువులకి సబ్సిడీ ఉండేది, ఈ నాగలి అంటే మన పరికరాలు ఏవైతే ఉన్నాయో అవి కొంటే సబ్సిడీ ఉండేది, విత్తనాల మీద సబ్సిడీ ఉండేది. వీటన్నిటిని తీసేసి ఎకరాకి 10,000 అని చెప్పి ఇచ్చేసాడు గంపగుత్తగా. అక్కడ అవి ధరలు పెరుగుతూ ఉన్నాయి, సబ్సిడీలు లేవు. అందుకని భూమి ఉంది, దున్నాలంటే ట్రాక్టర్ కావాలి, ట్రాక్టర్ కొందామనంటే సబ్సిడీ లేదు. అందుకని పెట్టుబడి అనేది ఒక బర్డెన్ అయిపోయింది, ప్రధానంగా కౌలు రైతులకి అయిపోయింది. ఎందుకంటే రైతు బంధుమో వ్యవసాయం చేయని రైతుకు వస్తుంది, వ్యవసాయం చేసేవాడికి పెట్టుబడి, నీళ్లు, నిప్పులు ఇవన్నీ కూడా లేకుండా అయిపోయింది. ఇది రెండో అంశం. కాబట్టి కాంగ్రెస్ చెప్పింది అదే, మేము డబ్బును అంటే బాగా అసలు దున్నని, తొండలు గుడ్లు పెట్టినవి, రాళ్ళు, రప్పలు వీటన్నిటికి కూడా ఇచ్చేస్తున్నారు. అమెరికాలో ఉన్నాడు, వాడికి 50 ఎకరాలు ఇక్కడ ఉంది, వాడు అమెరికాలో ఉన్నాడు, వాడికి అక్కడికి వెళ్ళిపోతుంది రైతు బంధు. ఇక్కడున్న రైతుకి ఏమీ రావట్లేదు. సో అందుకని దీన్ని అరికడతాము అని చెప్పారు. అదేం తప్పు కాదు. అందుకని నేను రైతు బంధు ఇచ్చా, నేను 24 కరెంట్ అన్నాడు. 24 గంటలు కరెంటు. వీళ్ళు చెప్పింది ఏంటంటే కాంగ్రెస్ 1 ఎకరా తడవడానికి 3 గంటలు సరిపోతుంది. ఈయన దొంగ లెక్కలు చెప్తున్నాడు, 24 గంటలు ఉచితం అని అంటున్నాడు. ఇది కరెక్ట్ కాదు అని
వాళ్ళు దాన్ని ట్విస్ట్ చేసి ఏమన్నారంటే ఎకరాకి 3 గంటలు చొప్పునే కరెంట్ ఇస్తాడట. అందుకని కాంగ్రెస్ వస్తే కరెంట్ ఖాతాలు వస్తాయని కోత. అందుకని ఇవన్నీ ఏమైపోయినాయంటే ప్రజల అనుభవంలో ఈయన చెప్తున్న విషయాల్ని వాస్తవాలను తెలుసుకున్నారు. అందుకని ప్రధానంగా నియంతృత్వ పోకళ్ళకి వ్యతిరేకంగా ఈ పథకాల్లో ఉండే ఈ లోపభూయిష్టమైన ఇది, ఆ తర్వాత దళిత బంధు తీసుకొచ్చారు. దళిత బంధు తీసుకొస్తే అందులో 30% అంటే నాకు 10 లక్షలు దళిత బంధు వస్తే 3 లక్షలు ఎమ్మెల్యేకి ఇవ్వాలి. ఎమ్మెల్యే సంతకం పెడితేనే ఇస్తున్నారు. సో ఇవన్నీ ఏమైపోయినాయనంటే లంచగొండి వ్యవస్థని పెంచి పోషిస్తూ ఉన్నాయి. తర్వాత కాళేశ్వరం 80 లక్షలు పెట్టి కట్టారు కాళేశ్వరం. అసలు ఆ ప్రాజెక్టే తప్పు. ఒక ఎకరా కనుక నీళ్ళు ఇవ్వాలంటే 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 5,000 రూపాయలు ఖర్చు అవుతుంది అంటే భారం ఇది. రెండోది మనం సరిగ్గా ఎన్నికల ముందే అక్కడ మేడిగడ్డ దగ్గర అది కృంగిపోయింది. సో ఇవన్నీ కూడా వెరసి మా తెలంగాణ ఓటర్స్లో ఒక మార్పు తీసుకొచ్చింది అనేది నా యొక్క భావన. ఓకే సార్, అంటే మీరు యాక్చువల్గా అయితే ఆర్టీసీలో రిటైర్ అయిన ఇదిగా అడుగుతున్నాను నేను ఒక ఉద్యోగిగా. అసలు ఆర్టీసీని కూడా పర్మనెంట్ చేశారు, ప్రభుత్వంలో విలీనం చేశారు, ఇవన్నీ చేశారు కదా. సో ఈసారి అయితే టీఆర్ఎస్కి తిరుగులేదు అనుకున్నారు, కానీ వీళ్ళే తిరిగి యాక్చువల్గా ఆర్టీసీ వాళ్ళే ఎక్కువ ఓట్లు కాంగ్రెస్కి వేశారు అని అంటున్నారు. ఎందుకు అయి ఉంటుందంటారు? ఒక ఆర్టీసీయే కాదు, ఉద్యోగులే ప్రధానంగా. మనం ఒక 2 లక్షల పోస్టులు ఇవి వచ్చాయి. అందులో మేజర్గా కాంగ్రెస్కి వచ్చినాయి. అంటే వీళ్ళందరూ ఎవరు పోస్టులు, ఎవరైతే ఎన్నికల డ్యూటీల్లో ఉంటారో వాళ్ళందరూ పోస్టుల్లో ఉన్నారు. వాళ్ళలోనే తెలిసిపోయింది. అంటే జీతాలు 1వ తారీఖు ఇవ్వాల్సిన ఉద్యోగుల జీతాలు ఇవ్వటం లేదు. ఓకే. అలాగే ఆర్టీసీకి 17 నుంచి వేతనాల సవరణ జరగలేదు. అంతకుముందు జరిగిన వేతన సవరణ సంబంధించిన ఏరియర్స్ రాలేదు. వాళ్ళకు ఒక కోఆపరేటివ్ సొసైటీ ఉంది. అంటే వాళ్ళ జీతాల్లో కొంత భాగాన్ని అక్కడ పెట్టుకుని వాళ్ళ పెళ్ళిళ్ళకని లేదా ఇంకో ఇల్లు అది కొనుక్కోవడానికి, ఆరోగ్యానికి వాళ్ళు అక్కడ లోన్లు తీసుకుంటూ ఉంటారు. దానికి ఏమైందంటే 600 కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు 600 కోట్ల రూపాయలు ఆర్టీసీ యాజమాన్యం తీసుకుని వాటిని తిరిగి మళ్ళీ ఎంప్లాయీస్కి ఇవ్వలేదు. అట్లాగే పిఎఫ్ కట్ అయిన డబ్బులు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా అంటే ఆర్థిక పరిస్థితులు ఒక పక్కని కృంగదీసినాయి ఆర్టీసీ ఉద్యోగిని. రెండోది ఏమైందనంటే పని గంటలు. మీకు తెలుసు కదా, మన ఇక్కడ డిపోలో ఒక అమ్మాయి ఊరేసుకుంది. అసలు ఇప్పుడు రైతు ఊరేసుకుంటే అర్థం చేసుకోవచ్చు, లేదా ఒక విద్యార్థి అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే అటువంటి సమాజంలో జరిగాయని చెప్తున్నాను. కానీ ఒక ఉద్యోగస్తుడు యాజమాన్య భారాలని భరించలేక ఊరేసుకోవడం అనేది ఆర్టీసీలో జరిగింది. అంతేకాకుండా ఆర్టీసీలో 54 రోజుల సమ్మె ఎప్పుడైతే చేశారో 30 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అంటే తెలంగాణ రాణాకి 1200 మంది ఆత్మ బలిదానం చేసుకుంటే ఆర్టీసీని బతికించుకోవడానికి 30 మంది బలిదానం చేశారు. అందుకని వాళ్ళు అవకాశం కోసం వేచి చూశారు. విలీనం ఎందుకు చేశాడు అనుకుంటున్నారు మీరు? విలీనం వల్ల ఒక్క పైసా కూడా ఉద్యోగస్తుడికి లాభం లేదు. ఆ కార్పొరేషన్ పేరు మీద ఉన్న భూములన్నీ కూడా ప్రభుత్వ అధీనంలోకి వస్తాయి. ప్రభుత్వం ఎప్పుడైనా వేటినైనా అమ్మేసుకోవచ్చు. మనం చూస్తున్నాం కదా, కోకాపేటలో భూములు అమ్మేశారు, అసైన్డ్ భూములు అమ్మేశారు. ఇప్పుడు 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఇచ్చి గది దిగిపోయినారు. సో ఇవన్నీ కూడా సకల జనులు కూడా, రైతులు వ్యతిరేకమయ్యారు, నిరుద్యోగులు వ్యతిరేకమయ్యారు, ఆర్టీసీ ఉద్యోగులు కాదు ఉద్యోగులు మొత్తమే వ్యతిరేకమయ్యారు. అందుకని అయితే మీరు ఒకటి అడగచ్చు, హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎవరు కూడా సరైన విశ్లేషణ చేయటం లేదు. విశ్లేషకులు అని చెప్పిన వాళ్ళు కూడా ఇక్కడ బీఆర్ఎస్కి ఫేవరబుల్గా ఉన్నారు. ఈ 32 ఫ్లైఓవర్లు కట్టారు, మెర్క్యూరీ లైట్లు పెట్టారు, మెల్లమెల్ల మరిచిపోతున్నాయి, ఐటీ వాళ్ళు వీళ్ళు ఓటేశారని చెప్పి విశ్లేషణ చేస్తున్నారు. శుద్ధ తప్పు. ఎన్నికల రోజుని మనం గమనించాలి. దసరాకి ఏ విధంగా అయితే హైదరాబాద్ సగం ఖాళీ అయిపోయిందో ఎన్నికల రోజుని ఇక్కడి నుంచి అందరూ కూడా ఊళ్ళకి వెళ్ళిపోయినారు.
ఆర్టీసీ బస్సుల్ని పెట్టకుండా వాళ్ళందరినీ ఆపడానికి ప్రయత్నం చేస్తే సొంత కార్ల మీద బైకుల మీద సెటిలర్స్ అయితే ఎక్కువ ఉంటారు కదా, సెటిలర్స్ వాళ్ళు కాంగ్రెస్ కి వేసారంటారా ఏంటి? వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారంటే ఎవరికైనా మా ఊరు అనే ఒక ఫీలింగ్. దసరా పండగకి హైదరాబాద్ కన్నా గొప్పగా నగరం ఏదైనా ఉంటుందా? లేదు. అయినా కూడా మా సొంత ఊరు పోవాలని చెప్పి ఎలా అయితే వెళ్ళారో ఓట్లు అక్కడ ఉన్నాయి. ఓకే, అంటే మొత్తం యూత్లో 60% హైదరాబాద్ని ఖాళీ చేసి వెళ్ళిపోయినారు. ఆ రోజు మీరు లెక్కలు తీయండి. మన నాగార్జున సాగర్ వెళ్ళే రోడ్డు బ్లాక్ అయిపోయింది, 2 గంటలు పట్టింది పొలిమేరలకి ఎంటర్ అవ్వడానికి. టోల్ గేట్ల దగ్గర వేల వాహనాలు ఆగిపోయినాయి. అట్లాగే శ్రీశైలం రోడ్లో ఆగిపోయినాయి, అట్లానే ఇటు ఆగిపోయినాయి, ఎటు మన ఖమ్మం. అందుకనే ఖమ్మం, వరంగల్, నల్గొండ డంపింగ్ మెజారిటీ రావడానికి కారణం ఏంటంటే హైదరాబాద్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే కసి మీద దీన్ని ఇది చేయాలో ఇక్కడ ఓటు ఉంది, అక్కడ ఓటు ఉంది వాళ్ళకి, అక్కడ ఓటుని వినియోగించుకున్నారు. కాబట్టి ఇక్కడ మనకి 36% కన్నా ఓటింగ్ కాలా, తక్కువైపోయింది. ఈ 36లో ఎవరున్నారంటే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు ఓటింగ్ వేశారు. అందుకని బీఆర్ఎస్ గెలిచింది. ఒకవేళ కనుక హైదరాబాద్ నగరం నుంచి వీళ్ళెవరు కనుక వెళ్ళకపోతే తప్పనిసరిగా ఇక్కడ కూడా బీఆర్ఎస్. ఈ విశ్లేషణ ఎవరైనా చేస్తారేమో నేను చూస్తున్నాను. లేదు, దాని మీద నేను మొత్తం లెక్కలు తీసుకుంటున్నాను. ఆ రోజున ఎంతమంది బయటికి వెళ్ళారు, టోల్ గేట్ దగ్గర లెక్కలు తీసుకుంటే చాలు, మనం కారుల్లో ఎంతమంది వెళ్ళారు, ఏ రకంగా వెళ్ళారు అనేది ఆ రోజున్న విజువల్స్, మీడియా విజువల్స్ కనుక చూస్తే, ఒక్కసారి చూస్తే కనుక ఆ విధంగా యూత్లో, నిరుద్యోగుల్లో, అలాగే రైతుల్లో వాళ్ళ ఊర్లో వెళ్ళి సొంత ఊరు వెళ్ళాలని వెళ్ళిపోయినారు. అందుకని గెలిచింది. మనం ఒకసారి అంటే బీజేపీ గురించి కూడా మాట్లాడుకుంటే, మరి బీజేపీ స్టోరీ ఏంటంటారు అసలు? ఎక్కడ అంటే పెద్ద పెద్ద ప్రముఖులు కూడా అందులో గెలవలేకపోయారు. బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, రఘునందన్ కానీ, వీళ్ళు ఎవ్వరు, ఆఖరికి ఈటలు కూడా 2 చోట్ల పోటీ చేశాడు. అదే ఎందుకు అంటారు అసలు ఇలా జరిగింది? అసలు బీజేపీ వైఫల్యానికి కారణం ఏంటి? ఇప్పుడు కాంగ్రెస్ స్లోగను మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి, ఇది వాళ్ళ చాలా సూటబుల్ మాట. ఏ మార్పు రావాలి? ఎవరైతే పార్టీలను ఇష్టం వచ్చినట్లు మారుస్తున్నారో వాళ్ళని ఓడించాలి. మీకు తెలుసా అండి? అట్లా మార్చిన వాళ్ళని ఓడించారు చాలా వరకు. ఇకపోతే కాంగ్రెస్ లో మాత్రం మారలేదంటారా? కాంగ్రెస్ నుంచి వెళ్ళారు కానీ ఇప్పుడు ఇంకా కాంగ్రెస్కి దూకిన అంటే అధికారం కోసం దూకిన ఇంకా గాల, అది తర్వాత మనం రివ్యూ చేసుకోవచ్చు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే మొత్తం 8 మందిని మార్చింది ఎవరు? మన బీఆర్ఎస్. అందులో 6 గెలిచారు. 30 మంది ఈ రోజుని ఎమ్మెల్యేలని మార్చాలి అని చెప్పి డిమాండ్ వచ్చింది. మారుస్తామన్నారు. అయితే కాంగ్రెస్ చక్కటి ఎత్తుగడేసింది. నీకు దమ్ముంటే ఇప్పుడు ఎమ్మెల్యేలందరినీ కొనసాగించింది. ఆ ఉచ్చులో పడిపోయింది బీఆర్ఎస్. సిట్టింగ్ ఎమ్మెల్యేలనే పెట్టింది. ఎవరైతే 30 మంది ఉన్నారో మంత్రులు అందరు టప్ టప్ టప అయిపోయినారు. ఇది ఒక కారణం. ఇప్పుడు బీజేపీ గురించి మాట్లాడదాం. బీజేపీ కూడా ఏం చేసిందంటే, నేను బీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం అనంది. అని ఏం చేసింది? వచ్చిన ప్రతివాడు కవితను రూపలేస్తాం జైల్లో అన్నారు. కవితను జైల్లో వేయలేదు. ఒక అనుమానం ప్రారంభమైంది. రెండోది, మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని. అంటే అసలు అధికారానికి రానోడు బీసీని ఏదైనా చెప్తాడు కదా అని అది జనంలోకి వెళ్ళింది. మూడోది, ఎవరైతే బీసీ అధ్యక్షుడిగా ఉన్నాడో ఆయన్ని మార్చేశారు ఎన్నికల ముందు. అందుకనే ప్రజలు ఏం చేశారనంటే బీఆర్ఎస్, బీజేపీ వీళ్ళంతా ఒకటే, అందుకని కాంగ్రెస్కి వేయాలి అని కృతనిశ్చయానికి వచ్చారు. ఇదే సందర్భంలో ఇంకొక ప్రత్యేకతను కూడా మనం పరిశీలించాలి. మన కామారెడ్డిలో చీఫ్ మినిస్టర్ని, అదేవిధంగా రేవంత్ని ఓడించారు బీజేపీ. ఎందుకని? అతను ప్రజల్లో బాగా పేరున్న ఆయన. బీజేపీగా గెలవలేదు అతను. ప్రజలకి అనునిత్యం సేవ చేస్తూ ఉన్నాడు. ఎవరైతే ప్రజలకి దగ్గరగా ఉంటారో వాళ్ళలా గెలిచారు.
ముగ్గురు ఎంపీలు ఓడిపోయారు. అరవింద్ ఓడిపోయాడు, అవును బాబురావు ఓడిపోయాడు, అట్లాగే బండి సంజయ్ ఓడిపోయాడు. అవును వీళ్ళంతా ఏమైందనంటే ఒక్క కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకురాలేదు వీళ్ళు ఎంపీలుగా ఉండి. ఇది తెలిసే కిషన్ రెడ్డి గారు పోటీ చేయలేదు, జాగ్రత్త పడ్డాడు. నేను పోటీ చేసి ఇదయ్యే కన్నా రేపు ఎంపీగా చూస్తాము అని. రెండోది, ఎవరైతే కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్ళారో, బీఆర్ఎస్ నుంచి వెళ్ళారో, కేసీఆర్ని ఓడించే శక్తి దాన్ని నమ్మారో, ఇది కాదు అని మళ్ళా వెనక్కి వచ్చేసారు. ఈటలు కూడా వచ్చేసేవాడే, లేదంటే ఒక ప్రధానమైన ఇది ఉంది, ఆయనకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం యొక్క అండ కావాలి అని చెప్పి వెళ్ళాడు. అహంభావంతో కేసీఆర్ మీదనే పోటీ చేస్తానని ఉన్నదాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ప్రజలు చక్కటి తీర్పు ఇచ్చారు. ఈ తీర్పులో మనం అర్థం చేసుకోవాల్సింది నియంతృత్వ పోకళ్ళని నమ్ముకోవాలి. అంటే ఇంకా మనం ఈ కార్యక్రమాన్ని అయితే ఎండ్ చేద్దాము. చివరిగా ఒకే ఒక్క ప్రశ్న, సీఎం ఎవరైతే బాగుంటుంది వాళ్ళలో? ఇప్పుడైతే సీఎం ఇంకా కాసేపట్లో ఇవాళ రేపట్లో అయితే తెలిసిపోతుంది ఎవరని. మీరు అందులో ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేను అనుకోవడం కాదు, ప్రజలు ఎవరిని అనుకుంటున్నారని నేను చెప్తాను. చెప్పండి. ప్రజలు అనుకునేది రేవంత్ రెడ్డినే. ఓకే. ఎందుకనంటే రేవంత్ రెడ్డి తాను పోటీ చేసే కాన్స్టిట్యున్సీ కాకుండా మొత్తం అంతా కూడా చాపు చుట్టినట్టు వెళ్ళాడు. నెంబర్ 1. ఒక బీసీని కానీ ఒక గిరిజనుని కానీ అలా ఏమైనా ఇప్పుడు బీసీలు ఇవన్నీ ఎవరు చూడరమ్మా. చూడరా? ఓకే. ఎవడు పరిపాలనని ముందుకు తీసుకెళ్తాడు, ఎవడు మనకు దగ్గరగా ఉంటాడు అనేదాన్నే చూస్తారు. ఓకే. కాంగ్రెస్ కృంగిపోయి పెద్ద సీనియర్స్ 30 ఏళ్ళ నుంచి మేము ఉన్నాం కాంగ్రెస్ అని చెప్పిన వాళ్ళతో కానీ పని రేవంత్ రెడ్డి తను ఎమ్మెల్యేగా ఓడిపోయి 3 నెలల్లోనే ఎంపీగా గెలిచి ఒక రికార్డుని సాధించాడు. తప్పనిసరిగా ప్రజలందరూ కోరుకుంటున్నది రేవంత్ రెడ్డినే. నా ఉద్దేశం సిఎల్పిలో ముఖ్యమంత్రి పోటీ కాదు ఇప్పుడు జరుగుతున్నది. మీరు సాయంకాలం చూస్తారు నా అసెస్మెంట్, ఈయనే అవుతాడు. ఇక డిప్యూటీ సీఎం ఇక అక్కడ ఉన్నది, అది ఎవరు అవుతారన్నది నేను చెప్పలేను. ఖచ్చితంగా అలా అని మనం చెప్పలేము అవి. ఆ ఈక్వేషన్స్ కాంప్రమైజేషన్ వాళ్ళ మధ్యన జరుగుతుంది. ఈయన మాత్రం ముఖ్యమంత్రి అవుతాడు. ఈయన కాకుండా కనుక అయితే ఏ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పెద్ద రెవల్యూషన్ వస్తుంది. అందుకని నా ఉద్దేశం, ఇది నా నేను కోరుకున్నది కాదు, ప్రజలు కోరుకున్నది అదే అని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. చూసారు కదండి, ఫేస్ టు ఫేస్ విత్ పిఎన్ మూర్తి గారు. ఇలాంటి మరిన్ని కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.